హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక లైఫ్ స్టైల్. ఇప్పుడు మేము శ్రీకూర్మం వచ్చాం. శ్రీకాకుళంలో దర్శనం చేసుకోవడానికి పదండి వెళ్దాం. ఈ శ్రీకూర్మం టెంపుల్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్లోని ఇది ఒకటే ఉందంట. అండ్ ఈ టెంపుల్ ఒక హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ చాలా పెద్దది కూడా. ఈ టెంపుల్ అనేది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోని శ్రీకూర్మం అనే విలేజ్లో ఉంది. అండ్ ఇక్కడున్న ఈ దేవుణ్ణి మనం శ్రీకూర్మనాథ స్వామి అని పిలుస్తారంట. శ్రీకూర్మం నాథస్వామి అనేది మన విష్ణుమూర్తి యొక్క రెండవ అవతారం శ్రీకూర్మం. ఈ టెంపుల్ని స్టార్టింగ్లో శివాలయంలాగా పూజించేవారంట. అంటే అక్కడున్న విగ్రహాన్ని హంప్లా ఉంది కాబట్టి శివలింగం అనుకొని శివాలయంలా పూజించేవారు. కానీ అక్కడ ఒక గురూజీ వచ్చి అది శివాలయం కాదు, శ్రీకూర్మం అవతారం, విష్ణుమూర్తి అవతారం తాబేళ్ళు రూపంలో ఉందని చెప్తే అప్పుడు మళ్ళీ కొంతకాలం ఆ శ్రీకూర్మం అవతారంలో పూజించారంట. మళ్ళీ అక్కడ ఉన్న ప్రజలు ఒప్పుకోలేదంటే ఇది శివలింగమే, శివలింగం లాగే ఉంది, శివాలయమే అని చెప్పి శివాలయంలో పూజిస్తే కొంతకాలం అలాగే పూజించడం జరిగిందంట. అప్పుడేమంచో రామాచారి వారు అనే ఒక గురూజీ వచ్చి లేదు ఇది శివాలయం కాదు, విష్ణుమూర్తి యొక్క రెండో అవతారం శ్రీకూర్మం అవతారం అని చెప్తే అక్కడున్న ప్రజలు నమ్మలేదంట. ప్రూఫ్ అడిగారంట, ఇది శ్రీకూర్మం అవతారం అంటే ప్రూఫ్ ఏంటి అని. అప్పుడు ఆ రామాచారి వారు ఆ ప్రూఫ్ అంటే అక్కడ వాళ్ళకి తెలియాలని చెప్పి ఆ గుడి బయటకు వెళ్ళి ఏదో ఒక మంత్రం చెప్పారంట. అప్పుడు అక్కడున్న విగ్రహం అనేది ఒక సైడ్ నుంచి ఇంకో వైపుకి తిరిగిందంట. సో అందుకోసమే ఈ గుడికి 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఒకటి గుడి ఫ్రంట్ సైడ్, ఇంకోటి గుడి బ్యాక్ సైడ్. ఈ 2 ధ్వజస్తంభాలు ఎక్కడ ఇలా ఉండదంట. సో ఈ గుడి స్పెషాలిటీ అదొకటి. ఇక్కడ ఈ గుడిలో చాలా దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడున్న దేవుళ్ళ విగ్రహాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క చరిత్ర ఉందంట. అండ్ చాలా పెద్ద పెద్ద హిస్టారికల్ స్టోరీస్ ఉన్నాయి ఒక్కొక్క విగ్రహానికి. అక్కడ ఒక ద్వారం ఉండేది. ఆ ద్వారంలో నుంచి వెళ్తే మనకు ఒక సొరంగం అనేది వస్తుందంట. అక్కడ ఒక అండర్ గ్రౌండ్ వే అనేది ఉంది. డైరెక్ట్గా మనం అక్కడి నుంచి వెళ్తే కాశీకి వెళ్ళొచ్చంట ఊర్ల లోపల నుంచి. అండ్ ఇప్పుడు ఆ ద్వారం అనేది క్లోజ్ చేశారు. ఎందుకంటే అక్కడి నుంచి ఆ వేలో నుంచి జంతువులు, పాములు అనేది ఇక్కడికి వస్తున్నాయి అని చెప్పి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రమాదం అని చెప్పి ప్రస్తుతానికి అది క్లోజ్ చేసేసారు. మనం అది లోపలికి వెళ్ళలేం కానీ బయట నుంచి ఆ ద్వారం అనేది చూడొచ్చు. ఈ టెంపుల్కి మేము మా ఫ్యామిలీతో వెళ్ళాము. ఈ టెంపుల్ అనేది చాలా బాగుంది అండ్ చాలా పురాతనమైనది కాబట్టి ఈ గుడి అనేది ఇక్కడ పిల్లర్స్ అనేది చాలా యూనిక్గా మంచి రాయితో చెక్కినవి కదా. ఇంకా అందులో పైన స్క్రిప్ట్ కూడా ఉంది. ఇన్కేస్ ఇఫ్ యూ నో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరికైనా టెంపుల్స్, ఓల్డ్ టెంపుల్స్ ఇష్టమైన వాళ్ళకి ఐ మస్ట్ సే లైక్ యూ హ్యావ్ టు గో హియర్. ఇక్కడ ఉండే విగ్రహాలు అండ్ పిల్లర్స్, వాల్స్ ఒక్కొక్క దాని వెనకతలో ఒక్కొక్క రియల్ స్టోరీ అనేది ఉంది. అండ్ అది మనకు తెలిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మనం అక్కడ వెళ్ళి అవన్నీ చూస్తూ ఉంటే ఓకే అలాంటి టైంలో ఇలాంటివి కూడా జరిగాయి, ఇలాంటివి కూడా ఉన్నాయి అని కూడా మనకి అర్థమవుతుంది. ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఈ టెంపుల్ లాగే దీంతో లింక్ అయ్యి 8 క్షేత్రాలు ఉన్నాయంట. ఆ 8 క్షేత్రాలకి కూడా దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం కలుగుతుందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఇన్ కేస్ మీ దగ్గర వెహికల్ కానీ ఉంటే, టైం ఉంటే ఆ 8 కూడా వెళ్ళి చూడండి, చాలా బాగుంటాయంట. అండ్ ఈ గుడి లోపల దర్శనం చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. వితిన్ ½ an hourలో ఎంత రష్ ఉన్నా సరే అయిపోతుంది. ఎందుకంటే చిన్న గుడి కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఈ గుడి లోపల చాలా చల్లగా ఉంది. అక్కడ ఒక ఫ్యాన్స్ కానీ ఏసీ కానీ ఏమీ లేదు, అయినా చాలా చల్లగా ఉంది. ఎందుకంటే ఈ గుడి ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఎలాగుందో అలాగే ఉంది. అంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఏం చేయలేదు. సో మీరు ఆ పాత గోడలు, పాత స్తంభాలు అవి చూడొచ్చు. సో దానివల్ల చాలా గుడిలో అయితే చాలా చల్లగా ఉంది.
ఓల్డ్ విండో చూపిస్తాను. ఇక్కడ నుంచి చల్ల గాలేస్తుంది. కిటికీలు ఇక్కడ ఉండే విగ్రహాన్ని మొత్తం గంధంతో అభిషేకం చేస్తున్నారు. ఇక్కడున్న ఈ విగ్రహాలన్నీ గుడి పక్కనున్న కోనేరులో దొరికాయంట. అది తెచ్చి గర్భగుడి పక్కనే మనకి చూడడానికి ఉంటుంది, చూడొచ్చు, అక్కడ పెట్టారు. అండ్ ఇది శ్రీకూర్మం అవతారం, రియల్ అవతారం విగ్రహం గర్భగుడిలోది. గర్భగుడిలోకి ఫోన్ అలౌ చేయలేదు, సో ఇది నేను ఇంటర్నెట్లో తీసి పిక్స్ పెట్టాను, ఓన్లీ విగ్రహాన్వి. సో ఇదండి, ఒకవైపు తల బాడీ అండ్ ఇంకోవైపు తోక ఉంటుంది. శ్రీకూర్మం అవతారం, తాబేలు అవతారం. అండ్ మనకి సింహాచలంలో ఎలాగో మొత్తం నరసింహస్వామికి గంధంతో ఉంచుతారో, అండ్ ఇక్కడ కూడా ఎప్పుడు ఆ గంధంతోనే ఉంచుతారంట. ఇలా ఉండే విగ్రహాలు చాలా రేర్గా ఉంటాయి. సో ఇదొక స్పెషల్. మనకి కాశీలో వైష్ణవదేవి విగ్రహం ఎలాగుంటుందో సేమ్ ఇక్కడ కూడా వైష్ణవదేవి అవతారంతో విగ్రహం ఆవిడ వచ్చినప్పుడు సృష్టించి పెట్టారంట. ఇక్కడికి నేపాల్ నుంచి కన్యాకుమారి వరకు ఒక స్వామీజీ అనే అతను వచ్చారంట. అతను రామకోటి అనేది 108 టైమ్స్ చెప్పారంట. అప్పుడే ఎల్లో పిల్లర్ కనిపిస్తుంది కదా, అప్పుడు ఇక్కడ శ్రీకూర్మం వచ్చినప్పుడు అది సృష్టించారంట. ఇప్పుడు 11:10 అవుతుంది, దర్శనం అయిపోయింది. టర్టిల్ కన్జర్వేషన్ ఇక్కడ పెట్టారు, అది చూడడానికి వచ్చాం. ఇక్కడ టర్టిల్ కన్జర్వేషన్ పార్క్ అని పెట్టారు. ఇందులో చాలా టర్టిల్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి అయితే ఇలా ఓపెన్గా ఉంచేవారంట, బట్ చిన్న చిన్న పిల్లలాంటి ఉన్నప్పుడు తొక్కేస్తున్నారని చెప్పి ఇలా ఒక పార్క్లో పెట్టారంట. చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా పెద్ద పెద్దవి ఎక్కువ టర్టిల్స్ అయితే ఉన్నాయి. ఇది శ్వేత పుష్కర్ని, సుధాకుండం అంటారు. కాశీలో వెళ్ళి స్నానం చేసిన అస్థికులు కలిపిన ఎంత పుణ్యం కలుగుతుందో ఇక్కడ స్నానం చేసిన అస్థికులు కలిపిన అంతే పుణ్యం కలుగుతుంది అంటారు. అండ్ ముందు నీకు చెప్పాను కదా విగ్రహాలు దొరికాయని, అది ఈ కుండంలోనే. అండ్ ఇక్కడ మనం ఏదైనా వేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అస్థికులు వేసారనుకోండి, వేసినప్పుడు ఏ షేప్లో పడతాయో కిందన అదే షేప్లోని విగ్రహం లాగా తయారవుతుందంట. అండ్ సో ఇంట్రెస్టింగ్ కదా. ఇప్పటికి ఈ నీటి కిందన అవి ఉన్నాయంట, చాలా అంటే రాళ్ళులాగా ఫామ్ అయ్యి ఉన్నాయంట. మనం ఏ షేప్లో వేస్తే ఆ షేప్లోనే ఫామ్ అవుతాయంట. అండ్ ఇక్కడ ఈ కోనేరు అడుగున ఇసుక అనేది వైట్ కలర్లోనే ఉంటుందంట, అందుకోసమే దీనికి శ్వేత పుష్కర్ణి అని పేరు పెట్టారు. ఆ వైట్ కలర్ ఇసుక ఎలా తయారైందో తెలుసా? గోపికలు కృష్ణ ఆడుకుంటుంటే ఒక స్వామీజీ చూసారంట, అందుకోసం ఏదో సంథింగ్ ఏదో జరిగింది, అప్పుడు ఈ ఇసుక అనేది వైట్ కలర్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిందంట.
అండ్ ఇది బీచ్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడూ ఎండదు. ఈ పుష్కర్ని మధ్యలో చిన్న గుడిలా కనిపిస్తుంది కదా, అది నరసింహస్వామి మండపం అంట. నరసింహ మండపం అంటారు. దాని కింద ఉన్న ఇసుక కూడా చాలా వైట్గా ఉంటుందంట. అందుకోసం దాన్ని గోపీ చందనం అని పిలుస్తున్నారు. సో ఇదండి ఈ టెంపుల్ ఒక హిస్టరీ. చాలా బాగుంది కదా. ఒక్కొక్క దాని వెనకతలో ఒక్కొక్క హిస్టారికల్ అండ్ మిస్టారికల్ స్టోరీస్ అనేవి ఉన్నాయి. అండ్ అక్కడ మెయిన్ శ్రీకూర్మం విగ్రహం ఎలా ఫామ్ అయింది అనేదానికి ఒక సపరేట్ హిస్టరీ స్టోరీ అనేది ఉంది. బట్ అది నేను ఈ వీడియోలో చెప్పట్లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు నో, మనకి ఆల్రెడీ చాలా హిస్టారికల్ వీడియోస్లో దాని గురించి పెట్టారు. ఇఫ్ యూ వాంట్ టు నో యూ కెన్ వాచ్ దామ్. అండ్ మాకు ఈ టెంపుల్ గురించి ఎలా తెలిసిందంటే, రీసెంట్గా అరసవెల్లి వెళ్ళాం సూర్యనారాయణమూర్తి టెంపుల్కి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే లోకల్ ఏరియా పీపుల్ అనేది మాకు చెప్పారు, ఇక్కడ బాగుంటుంది వెళ్ళండి అని సజెస్ట్ చేస్తే మేము వెళ్ళాం. చాలా బాగుంది అండ్ మాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ మీరు కూడా వెళ్ళండి, చాలా బాగుంది. గాయస్ ఇప్పుడు శ్రీకూర్మం టెంపుల్ దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాం, లంచ్ చేస్తాం. అండ్ so guys, we are back home now. The time is 4:30 and we have explored so much. I hope you like this video. For more videos like this, do subscribe to my channel, like this video, share this video with your friends and family members, and thank you so much.